15, 16, 17 ఈ స్టాప్లలో 18 పిన్నల్లే. ఈ పెందా 2 తగ్గింది. కొట్టేశావు. నమస్కారం సార్. వెల్కమ్ మిస్టర్ పూంగుండ్రన్. థ్యాంక్ యూ సార్. ఎంత ఇత్ర లేట్? అవును, ఎవరు వీళ్ళు? ఎప్పుడు చూడలేదే. జూనియర్సో? తను నా వైఫ్ భవానీ. ఇంట్రొడ్యూస్ చేయమ్మా. ఈవిడ మా అమ్మ, నా సిస్టర్స్. ఓ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నమస్తే. నేను నమస్తే అంటే ఓల్డ్ స్టైల్ అని మీరు కై కొడుకు. ఇప్పుడు నేను సెకండ్ ఇస్తే మీరు నమస్తే అంటున్నారు. ఏంటిది? స్టార్టింగే కన్ఫ్యూజ్ అయ్యి. అది సోషల్ డిస్టెన్స్ సార్. ఎప్పుడు మీరు నన్ను చేటననే కదా పిలుస్తారు. ఇప్పుడేమిటి కొత్తగా సారు, మోరు, బీరు అంటూ? ఏంటి చేటిని అలా చూస్తున్నారు? నేను ఎందుకు ఈ వీల్ చైర్ లో వచ్చానన్నా? యాక్చువల్లీ నేను నింగలను పరయండా కోర్టులో ఎక్కువసేపు నుంచుని కాల్ వలిచి లెగమెంట్ టేర్ అయి ఉంటుంది. మనం చెప్పాల్సినవన్నీ ఇతను చెప్తున్నాడండి. ఓ కూలింగ్ గ్లాస్ ఎందుకు పెట్టుకున్నాను అని అడగబోతున్నారా? ఓ, అది మేమే వివరించాలి. లా బుక్ చదివి కళ్ళు లాగి ఐ ప్రెషర్ అధికమాయి డాక్టర్ కళ్ళద్దాలు పెట్టుకోమని ఉంటారు. మన ప్లాన్ మనతోనే ఉండి విన్నట్టు చెప్తున్నాడు. చేటా మంచి టైం అయిపోయేలోగా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మంచిది. భవానీ. ఓ, సైన్ పెట్టేశారా? భూతం తలేసుకుని చూస్తోంది. ఏం జరగబోతుందో. ఆ పూంగుండ్రన్ సిగ్నేచర్ లో ఒక సిరియ డిఫరెన్స్ ఉంది. శివసు సార్. ఓకే సార్. సార్, పూంగుండ్రన్ సార్ చనిపోయారు. సార్, మర్చిపోయా. మా పూంగుండ్రన్ సార్ మీరు కొన్ను. ఈ కేశవన్ కుట్టిని ఎవరు మోసం చేయలేరు. కళ్ళ కాదు, అసాల్ట్ గా ఉండకు, అలర్ట్ గా ఉండని చెప్పే అలారం. ఒక డెడ్ బాడీ మనతో ఉందని ఎవరి బాడీలోనూ తెలియకూడదు. వీల్ చైర్, కూలింగ్ గ్లాస్, మాస్క్ ఎందుకు వేసుకున్నారో చెప్పొద్దు. టీ, కాఫీ అవాయిడ్ చేయాలి. దోమలు కొట్టే బ్యాట్ తీసుకువెళ్ళాలి. 60% సిగ్నేచర్ 80% అవ్వాలంటే యాழிని 100% ట్రై చేయాలి. సిగ్నేచర్ సెట్ అవ్వలేదంటే ప్లాన్ బి. చలమా టేబుల్ మీద ఉన్న పెన్ స్టాండ్ ని కింద పడేయాలి. కేశవన్ దాన్ని ఒంగి తీయాలి. ఆ గ్యాప్ లో శివాని సీసీటీవీని అడ్డుకోవాలి. యాழிని ఆ టైంలో సైన్ చేయాలి. చివరికి ఆ కేశవనా లేదా మనవా అన్నది నిరూపించుకోవాలి. గురి పెట్టి 10 కోట్లు దొంగలిస్తున్నాం. ఓకే? సో పూంగుండ్రన్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అయ్యారు. మ్యారేజ్ కి పిలుచుంటే జ్ఞాన్ ఫ్యామిలీయోడ వందరుకోం. మిస్సెస్ పూంగుండ్రన్ సార్ ఒక నల్ల లాయర్ అని మీకు తెలుసు. పక్షే ఒక నల్ల సింగర్ కూడా తెలుసా మీకు? సింగరా? ఇది మన ప్లాన్ లోనే లేదే. సార్ ఎస్పీబీ వాయిస్ లో బ్రహ్మాండంగా పాడం. నాతో చెప్పనే లేదు. నువ్వు అడగనే లేదుగా. సరే, పడతిల్ పాటని ఊపిరి తీసుకోకుండా పాడండి సరే. ఎంత సరే పేడికిన్ను అని ఊపిరి వదలకుండా పాడండి సరే. ఊపిరి వదిలేశారు కదా. ఎందా ఊపిరి వదిలేశారా? ఎస్పీబీ గారి గురించి చెప్పానండి. నిన్న హైకోర్టులో హెవీ ఆర్గ్యుమెంట్. త్రూ అవుట్ గా అరవడం వల్ల థ్రోట్ అవుట్ అయిపోయింది. మేడం ఎందా వచ్చిన దగ్గర నుంచి దోమల బెడ్తో టెన్నిస్ ఆడును. మీకు తెలియదు సార్, ఒకే ఒక ఈగ మొత్తం కథని మార్చేస్తుంది. ఈగ కథని మార్చేస్తుందా? ఈగ సినిమా చూసినప్పటి నుంచి అమ్మకి ఈగలంటే అలర్జీ. అంతే. ఈ కేశవన్ కుట్టిని మీరి ఈ బ్యాంకిల్ ఒక ఈగ దోమ కూడా వరిల్లా. భవానీ, నేను సైన్ చేసిన చెక్ ని సెంటిమెంట్ గా నీ చేత్తోనే చేటానికి త్వరగా చూడరా మెంటల్. సిగ్నేచర్ ఓకే.